నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన రెండో రోజే లుకలుకలు మొదలయ్యాయి. వివాదాలు చెలరేగుతున్నాయి. తొలి మ్యాచ్లో హెన్రిచ్ క్లాసెన్ క్యాచ్కు సంబంధించిన వివాదం దుమారం రేపగా, రెండో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ వీటికి కేంద్ర బిందువైంది. ఆ టీం కెప్టెన్ అజింక్య రహానే చేసిన వ్యాఖ్యలు ఐపీఎల్లో చిచ్చు పెట్టాయి. అడిగిన దానికి గమ్మున సమాధానం ఇవ్వకుండా లైటర్ విన్లో స్పందించడం దీనికి కారణమైంది. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ బౌలింగ్ వేయలేదు. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ సందర్భంగా యాంకర్ ఇదే విషయాన్ని ప్రశ్నించాడు. దీనికి తిన్నగా బదులివ్వలేదు రహానే. అతను ఒక్క బంతి కూడా ఎందుకు వేయలేదో ఆస్ట్రేలియా బోర్డుకే తెలుసునని, ఈ ప్రశ్న వారినే అడగాలని రహానే నవ్వుతూ బదులిచ్చాడు. బౌలింగ్ చేయకుండా కామెరూన్ గ్రీన్ను ఆ దేశ క్రికెట్ బోర్డు అడ్డుకుందని వ్యాఖ్యానించాడు. ఇది క్రికెట్ ఆస్ట్రేలియాకు చిర్రెత్తించింది. రహానే వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించింది. వెన్నునొప్పి కారణంగా ఐపీఎల్ తొలి 10-12 రోజుల్లో గ్రీన్ బౌలింగ్ చేయడని కేకేఆర్కు ముందే సమాచారం ఇచ్చామని కౌంటర్ ఇచ్చింది. కామెరూన్కు వెన్ను కింది భాగంలో గాయమైందని, ప్రస్తుతం అతను దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని తెలిపింది. కొంతకాలం పాటు బౌలింగ్ నుండి దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని వివరించింది. ఈ సమాచారాన్ని కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ టీం మేనేజ్మెంట్కు ముందుగానే తెలియజేశామని స్పష్టం చేసింది. కొన్ని రోజుల పాటు కామెరూన్ గ్రీన్ బౌలింగ్ చేయడనే విషయం వారికి తెలుసని, దీనిపై పూర్తి అవగాహన ఉందని చెప్పింది. కామెరూన్ గ్రీన్ బౌలింగ్ చేయకపోవడం కేకేఆర్ను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది. హర్షిత్ రాణా, మతిషా పతిరానాల గాయాలతో కేకేఆర్ ఇప్పటికే సతమతమవుతుంది. ముస్తఫిజుర్ రెహమాన్ కూడా జట్టు నుంచి దూరం కావడం బౌలింగ్ డిపార్ట్మెంట్ బలహీనపడింది. క్రికెట్ ఆస్ట్రేలియా టైమ్లైన్ ప్రకారం కామెరూన్ గ్రీన్ ఐపీఎల్లో కనీసం మొదటి 4 మ్యాచ్లలో బౌలింగ్ చేసే అవకాశమే లేదు. ప్రస్తుతానికి కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లేవీ లేవు. ఆ తర్వాత జరిగే వరుస 3 మ్యాచ్లు సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్లపై గ్రీన్ స్పెషలిస్ట్ బ్యాటర్గా మాత్రమే ఆడనున్నాడు. బౌలింగ్కు దూరంగా ఉంటాడు. క్రికెట్ ఆస్ట్రేలియా నుండి అనుమతి లభిస్తేనే అతను బంతిని అందుకుంటాడు.